మనం నడవలసిన మార్గమును మనకు తెలియచేసి అందులో నడిపించి మనల్ని వర్ధిల్ల చేయవాడైన యేసుక్రీస్తు ప్రభువారికే స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుంచి 24 వచనాల వరకు. అయితే మనం నిన్నటి ధ్యానంలో 19వ వచనం చూసాం కదా, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని సమరయ స్త్రీ అనడం. అయితే అది గ్రహించిన వెంటనే ఆమె ఆరాధన గురించిన ప్రశ్న ప్రభువును అడుగుతుంది. ఇది యాదృచ్ఛికంగా వచ్చిన ప్రశ్న కాదు. ఒక ప్రవక్త తన ఎదుట ఉన్నాడని గ్రహించిన వెంటనే తన హృదయంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సందేహాన్ని బయటపెట్టింది. మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించిరి, మీరు మాత్రం యెరూషలేంలోనే ఆరాధించవలనని చెప్తున్నారు అని 20వ వచనంలో ప్రభువుని అడగటం మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని గురించి తెలుసుకోవాలనే తపన ఆమె దేవుణ్ణి ప్రేమించింది అనే సంగతిని మనకు తెలియజేస్తా ఉంది. అందుకే మొట్టమొదటి విషయం ఆరాధన గురించి అడుగుతుంది. ఆయన్ని ప్రేమించిన వారే ఆయన ఆరాధించగలరు. సమరయులు గెరజీము పర్వతం మీద ఆరాధించేవారు, యూదులు మాత్రం యెరూషలేమే దేవుడు ఎన్నుకున్న స్థలమని నమ్ముతారు. ఈ విషయాన్ని మనం ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తాం. ఈ రెండు అభిప్రాయాల మధ్య పెరిగిన సమరయ స్త్రీ మనస్సులో ఉన్న సహజంగానే ఉన్న ఒక ప్రశ్న, నిజంగా దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి అనేది. ఆ ప్రశ్ననే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర బయట పెట్టింది. ఆమె మనస్సులో ఎంతో దేవుని పట్ల ఉన్న ఆసక్తి కనబడతా ఉంది. దీనివల్ల మనకు ఒక గొప్ప సత్యం అర్థమవుతుంది. మనిషి హృదయంలోని శూన్యతకు కేవలం పాపం మాత్రమే కారణం కాదు గాని కొన్నిసార్లు తీర్చబడని ఆత్మీయ సందేహాలు కూడా కారణమవుతాయి అని. దేవుడెవరు, ఆయనను ఎలా ఆరాధించాలి, నేను చేస్తున్నది సరైనదేనా అనే ప్రశ్నలకు సమాధానం లేకుండా మిగిలిపోతే హృదయంలో ఒక గందరగోళం ఏర్పడుతుంది. సమరయ స్త్రీ జీవితంలో కూడా ఆమె బాహ్య జీవితంలో ఎంత గందరగోళం ఉందో అలాంటి గందరగోళమే తన హృదయంలో కూడా ఉన్నట్లు మనకు కనబడుతుంది. ఆమె ఈ ప్రశ్నను ఇంతకాలం ఎవరిని అడగాలో తెలియకపోయి ఉండుంటదని నేను అనుకుంటాను. బహుశా ఆమె చుట్టూ ఉన్న వారికి కూడా స్పష్టమైన సమాధానం లేకపోవచ్చు. ఒకవేళ వారు చెప్పినప్పటికీ ఆమె సంతృప్తి చెంది ఉండకపోవచ్చని నేను అనుకుంటాను. కానీ ఇప్పుడు ఆమె ఎదుట కేవలం ఒక గురువు కాదు, తన జీవిత రహస్యాలను చెప్పగలిగిన ప్రవక్త నిలబడి ఉన్నాడనుకుంటుంది. అందుకే ఈ అవకాశాన్ని కోల్పోకుండా తన హృదయంలోని సందేహాన్ని వెంటనే ప్రవక్త అని గ్రహించగానే బయట పెట్టేసింది. కానీ ఆయన ప్రవక్తకు మించిన వ్యక్తి అని మెల్లగా తర్వాత గ్రహించడం మనం తర్వాత వచనాల్లో చూస్తాం. దేవుని గురించి తెలుసుకోవాల్సిందేదో తెలుసుకోవడానికి మొదటగా ప్రయత్నం చేసిన ఈమె ప్రయత్నము ఎంత గొప్పగా సఫలమైందో ప్రభు ఇచ్చిన సమాధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మన జీవితంలో నిజమైన జవాబులు మనుషుల దగ్గర కాదు, ప్రభు దగ్గరే దొరుకుతాయి. చాలా మంది తమ సందేహాలతోనే జీవిస్తారు, కానీ వాటిని ప్రభు దగ్గరకు తీసుకురారు. అయితే సమరయ స్త్రీ చేసిన పని ఇదే. తన సందేహాన్ని ప్రభు పాదాల దగ్గర ఉంచింది. ఇప్పటికింకా ఆమె ఆయన్ని మెస్సయా అని గుర్తించలేదు, ఒక కేవలం ప్రవక్తని మాత్రమే గ్రహించింది. అందుకే ఆమె ఇంతగా తెలుసుకోవాలని ఆసక్తి చూపించగలిగితే మరి మెస్సయాని గ్రహించిన తర్వాత ఇంకా ఆమె ఏమి చేసి ఉంటుందో మనం ఊహించగలం. ఇంకా ప్రభు సమాధానం ఇస్తూ అన్నారు 21-22 వచనాల్లో, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేంలో మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది అని చెప్పారు. ఆ తర్వాత 23-24 వచనాల్లో కూడా ప్రభు అంటున్నారు, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది అని. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారని చెప్పారు. 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అనే వాక్యాన్ని మనం చూస్తాం. ఇక్కడ ప్రభువు ప్రధానంగా స్థలాన్ని గురించి కాదు, ఆరాధన యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడుతా ఉన్నారు. సమరయులు ఈ పర్వతం అంటున్నారు, యూదులు యెరూషలేం అంటున్నారు. ఇక్కడ ప్రభువు దేవుడు కోరేది ఒక స్థలం కాదు, ఒక మంచి హృదయం, ఆత్మతో సత్యముతో ఆరాధించడం అని బోధించారు. అయితే ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, పాత నిబంధన కాలంలో కూడా దేవుని ప్రజలు నిజమైన విశ్వాసంలో దేవుణ్ణి ఆరాధించారు. ఉదాహరణకు అబ్రహాము, దావీదు, మోషే వంటి వారు దేవునికి ఇష్టమైన ఆరాధనే చేశారు. కానీ వారు కూడా రాబోయే క్రీస్తు ద్వారా కలిగే సంపూర్ణ రక్షణను కోసం, దానికోసం రక్షణ కోసం ఎదురు చూస్తున్న వారేనని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. అందుకే ప్రభువు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చిన్నది అని అంటున్నారు. అంటే ఆయన ద్వారా ఒక క్రొత్త నిబంధన ప్రారంభమవుతోంది. ఆయన శిలువ అర్పణ, పునరుద్ధానం, పరిశుద్ధాత్మ అనుగ్రహం ద్వారా మనుషులు దేవునితో మరింత లోతైన సంబంధంలోనికి ప్రవేశించే కాలం వచ్చింది. కాబట్టి నేడు ఆత్మతో ఆరాధించడం అంటే కేవలం భావోద్వేగంతో ఆరాధించడం కాదు, నీటి మూలంగా, పరిశుద్ధాత్మ మూలంగా తిరిగి జన్మించిన ఆత్మతో చేసే ఆరాధన. తిరిగి జన్మించిన వ్యక్తి దేవుణ్ణి కేవలం ఆచారాల ద్వారా కాదు, మాటల ద్వారా కాదు, వ్యక్తిగత సంబంధం ద్వారా ఆరాధిస్తారు.
అన్న సంగతిని మనం గ్రహించాలి. అలాగే సత్యంతో ఆరాధించడం అంటే కేవలం నిజం మాట్లాడటం మాత్రమే కాదు, దేవుడు తన వాక్యంలో తనను తాను ఎలా ప్రత్యక్షపరచుకున్నారో ఆ ప్రకారమే ఆరాధించటం. ప్రభువును నిజంగా తెలుసుకోకుండా, ఆయనతో సహవాసం లేకుండా కేవలం ఇతరులు చెప్పిన మాటల ద్వారా చేసే ఆరాధన సత్యముతో ఆరాధించడం కాదు. అందుకే ప్రభు ఇలా చెప్తున్నారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తూ ఉన్నారు అని. నిజమైన ఆరాధన అనుభవపూర్వకమైనది, దేవుని ప్రేమను రుచి చూసిన హృదయంలో నుండి ప్రవహించేది. దేవుని కృపను అనుభవించిన వ్యక్తి చేసే స్తుతి కేవలం పెదవుల నుండి రాదు, జీవితమంతటి నుండి ప్రవహిస్తుంది. కాబట్టి ఆరాధన అనేది కేవలం పాటలతోనో మాటలతోనో మాత్రమే జరిగేది కాదు గాని మన జీవితం అంతా ఆరాధన కావాలి. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12:1 రాస్తున్నాడు, మన శరీరాలను సజీవ యాగముగా అర్పించమని చెప్తూ ఉన్నాడు. అంటే మన పని, సేవ, మాటలు, ప్రవర్తన, కుటుంబ జీవితం ఇవన్నీ కూడా దేవునికి సమర్పించబడినప్పుడు, ఆయన అధికారం క్రింద ఉండి కృతజ్ఞతతో జీవిస్తూ ఆయన మహిమ కొరకు జీవిస్తున్నప్పుడు అవి ఆటోమేటిక్ గా ఆరాధనగా మారిపోతాయి. మన జీవితమే దేవునికి ఒక ఆరాధనగా మారుతుంది. ఇదే ఆత్మతో సత్యముతో ఆరాధించటం. ఇంకా ప్రభు యోహాను సువార్త 15:8 చెప్తున్నారు, మీరు బహుగా ఫలించిన ఎడల అందువల్ల నా తండ్రి మహిమపరచబడును అని. కాబట్టి తండ్రిని మహిమపరిచేది కేవలం మన పాటలు కాదు, లేకపోతే ఇంకా మన మాటలే మాత్రమే కాదు గాని మన జీవితంలో కనిపించే ఆత్మ ఫలం. గలతీలకు రాసిన పత్రిక 5:22-23 రాయబడిన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం ఇవి మనలో కనిపించినప్పుడు దేవుడు మహిమపరచబడతారు. అందువల్ల ఆత్మతో సత్యముతోనూ ఆరాధించడం అంటే తిరిగి జన్మించిన ఆత్మతో దేవుణ్ణి సమీపించి దేవుని వాక్య సత్య ప్రకారం ఆయనను తెలుసుకుని ఆరాధించటం. కేవలం పెదవులతో కాదు, జీవితమంతటితో ఆయనను మహిమపరచటం. ప్రతిరోజు ఆయనతో సహవాసంలో నడవటం, ఆత్మ ఫలముల ద్వారా తండ్రిని మహిమపరచటం. అలాంటి ఆరాధికుల్ని తండ్రి కోరుతా ఉన్నారు. ఎందుకంటే దేవుడు కేవలం ఒక స్థలంలో జరిగే ఆరాధనను మాత్రమే చూడడు, ఆయన మన హృదయాన్ని, మన జీవితాన్ని చూస్తారు. మనం వ్యక్తిగతంగా ఆరాధిస్తాం, సంఘముతో కలిసి ఆరాధిస్తాం. మన జీవితం మొత్తం ఆయన మహిమ కొరకు జీవించబడినప్పుడు ప్రతి క్షణం, ప్రతి పని, ప్రతి మాట కూడా దేవునికి అంగీకారమైన ఆరాధనగా మారుతుంది. అది ఆయన ఎంతో సంతోషపరుస్తుంది. మనం ఆయన కోరుకున్న దాన్ని ఇచ్చిన వారం అవుతాం. ఇంకా ముగింపులో సమరయ స్త్రీలాగా మన హృదయంలో ఉన్న ఆత్మీయ సందేహాలను ప్రభు దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు ఆయన మనకు సత్యాన్ని తెలియచేస్తారు. ఆమె మొదట ఆయనను ప్రవక్తగా మాత్రమే గుర్తించింది, కానీ సత్యాన్ని తెలుసుకోవాలని తపన ఆమెను క్రీస్తుని మరింతగా తెలుసుకునేలాగా నడిపించింది. అలాగే మనం కూడా కేవలం ఆచారాలను కాదు గాని తిరిగి జన్మించిన ఆత్మతోనూ దేవుని వాక్య సత్య ప్రకారము తండ్రిని ఆరాధించాలి. మన పెదవులు స్తుతి మాత్రమే కాదు, మన జీవితం అంతా ఆయన మహిమ కొరకు జీవించినప్పుడు మాత్రమే అదే యథార్థమైన ఆరాధన అవుతుంది అనేది మనం గుర్తించాలి. అలాంటి ఆరాధికులనే తండ్రి కోరుతా ఉన్నారు. సమరయ స్త్రీలాగా సత్యాన్ని వెతికే ప్రతి హృదయానికి ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటారు. తనను తాను ప్రత్యక్షపరచుకున్న ప్రతి ఒక్కరిని ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారు. ఇన్ని సంగతులు తెలుసుకుంటున్న మన జీవితంలో ఏమైనా మార్పు కలిగిందా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం చేసే ఆరాధన ప్రభుకి అంగీకారమేనా? మనం ఎలా ఆరాధిస్తున్నాం? ఈ సంగతులను గ్రహించుకుంటూ ప్రార్థించుకుందాం. మేము నడవలసిన మార్గమును మాకు తెలియచేసి అందులో మమ్మల్ని నడిపించి వర్ధిల్ల చేయవాడవైన మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటో మాకు నేర్పించారు. ఇక మీదట మా జీవితాలలో ఎన్నడూ కూడా తండ్రి ఈ విధంగా కాక వేరొక రకమైన ఆరాధన, పెదవులతో చేసే ఆరాధన ఎన్నిటికీ చేయకుండా తండ్రి ఎప్పటికీ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్లుగా మా జీవితాలను తీర్చిదిద్దమని ప్రాధేయపడుతున్నాం. మాలో జరగవలసిన మార్పులను తీసుకురండి. మా దగ్గర ఉన్న సందేహాలు మనుషుల దగ్గర కాదు గాని నీ దగ్గరకు తీసుకుని వెళ్లి నిన్ను అడిగి తెలుసుకోవడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో కనిపెట్టే భాగ్యం దయచేయండి. నీ సన్నిధిలో కనిపెట్టి ప్రభువా నీతో సహవాసం చేస్తూ నీతో కలిసి నడవగలిగే కృప మాకు పైన కుమ్మరించమని ప్రార్థిస్తూ ఈ మనోలనే యేసుక్రీస్తు ప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.